వైసీపీ నేతల తీరుపై తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అంబటి తన మాజీ మంత్రి హోదాను మర్చిపోయి బుద్ధి జ్ఞానం లేకుండా చౌకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పోలవరం రాజధాని అమరావతి పనులు వేగవంతం కావడం చూసి ఓర్వలేకపోనే వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారండి రాంబాబు గారు? మీరు ఒక మంత్రి చేశారే, మీకు జగన్ గారు నేర్పింది ఇయ్యనా? మీకు జగన్మోహన్ రెడ్డికి మీకు ఇంక రెండో పని ఏం లేదా? ఎలా బూతులు తిట్టాలి, ఎలాగా గొడవలు సృష్టించాలనే విధానమే తప్ప అభివృద్ధి చేసే నాయకుడు అంటే మీకు ఇష్టం ఉండదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వైపు ప్రపంచమే చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే అమరావతి అభివృద్ధి కానీ, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు చకచక పనులు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఏంటి అటువంటి పెద్ద ఆయన్ని మీరు అనడానికి నోరెలాగొచ్చిందండి? అసలు మాట్లాడడానికి జ్ఞానం లేదా మీకు? అది ఏం మాట్లాడారు మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే గొడవలు సృష్టించాలని ఏమన్నా మీ జగన్ గారు కొత్త రకం ఇవన్నీ క్రియేట్ చేశాడు, దాన్ని మీరు అమలుపరుస్తున్నారా? ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు. తోట తిరుమతులు గారు మాట్లాడుతున్నాడు, రంగా గారిని హత్య చేయించారు, ముద్ర గారిని కొట్టించారు. ఏమండి తిరుమతులు గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఇటువంటి బురద చల్లటం తప్ప ఇంక రెండో పని ఏమీ లేదా? చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా ఏదో మర్చేసేయటమేనా మీకు మీ ఉద్దేశం? రంగా గారు చనిపోయిన తర్వాత మీరు టీడీపీ పార్టీలో టీడీపీ ఎమ్మెల్యేగా చేయలేదా? ముద్రగడ్డి పద్మనాభం గారు దీక్ష చేసేటప్పుడు మీరు టీడీపీ ఎమ్మెల్యేగా లేరా? ఈరోజు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నాడంటే అది నోటుకు వచ్చినట్టు పచ్చి మాటలు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారండి రాంబాబు గారు? మీరు ఒక మంత్రి చేశారే, మీకు జగన్ గారు నేర్పింది ఇయ్యనా? మీకు జగన్మోహన్ రెడ్డికి మీకు ఇంక రెండో పని ఏం లేదా? ఎలా బూతులు తిట్టాలి, ఎలాగా గొడవలు సృష్టించాలనే విధానమే తప్ప అభివృద్ధి చేసే నాయకుడు అంటే మీకు ఇష్టం ఉండదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వైపు ప్రపంచమే చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే అమరావతి అభివృద్ధి కానీ, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు చకచక పనులు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు.